కష్టాలు ఉంటాయి, దూరం ఎంతో ఉందని దిగులు పడినప్పుడు, నాకెవ్వరు లేడని కృంగినప్పుడు, ఎంత దూరం వెళ్ళాలి ఈ ప్రయాణం, ఈ దుఃఖంతో కూడిన ఈ ఎమ్మాయి మార్గం, ఈ దుఃఖపు ప్రయాణం, ఈ వేదన రోదన అవమానపు భారపు ప్రయాణం ఇంకెంత దూరం ఉందో ఈ ప్రయాణములని వెళుతూ ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నా. ఇది చేయాలి నాన్న. ఐ యామ్ విత్ యు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ తుట్టికర నీ దండం నన్ను ఆదరిస్తుంది. ఈ గాఢాంధకార లోయ అనుభవం నాకు కావాలేమో నా జీవితంలో. చూడండి, ఇంకొకటి ఆకలి బాధ మనకు అర్థం కావాలంటే నువ్వు ఆకలి బాధను అనుభవించాలి, అవునా కాదా? నీకు ఉదయం లేసినప్పుడు ఉదయాన్నే అన్నీ అమరిపోయి ఏ రోజు కూడా లేట్ అవ్వకుండా సమృద్ధిగా తింటున్నావు అనుకో, ఇంకొకటి ఆకలితో వచ్చి నాకు ఆకలిగా ఉంది అంటే నువ్వేమంటావు అంటే ఎట్లా ఉంటుంది అంటావు. నువ్వు ఎప్పుడైతే ఆ ఆకలి బాధను అనుభవిస్తావో అవతలి వ్యక్తి యొక్క ఆకలి బాధ నీకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే అవమానాన్ని అనుభవిస్తావో నువ్వు ఈ అవతలి వ్యక్తి యొక్క అవమానం నీకు అర్థమవుతుంది, నువ్వు అవమానించే వ్యక్తిగా మారవు. నువ్వు ఎప్పుడైతే ఆ నిందల భారాన్ని నువ్వు అనుభవిస్తావో అవతలి వ్యక్తిని నిందిస్తే అతను ఏ విధంగా బాధపడతాడో అనే ఒక అవగాహన అర్థం నీకుంటుంది. అవతలి వ్యక్తి కష్టం నువ్వు అనుభవించాలంటే, అవతలి వ్యక్తి కష్టం నువ్వు అర్థం చేసుకోవాలంటే ముందు ఆ కష్టాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు అనుభవించిందే అవతలి వ్యక్తి యొక్క కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ప్రతి భక్తుడు కూడా అందుకనే ఈ యొక్క అంధకార లోయ ప్రయాణాలు ఉండాలి. అది మౌల్, ఒక వ్యక్తిని దేవునికి ఇష్టమైన రీతిలో ఆ మలచే ఒక ప్రక్రియ. అది వెళ్ళాలి. ఎన్నోసార్లు చెప్పాను మీకు, గోరింటాకు అలా ఉంటే ఉపయోగం లే. గోరింటాకు అలా ఉందంటే అది దానిని సృష్టించిన దేవుని యొక్క ఉద్దేశం నెరవేరదు. గోరింటాకు ఏమవ్వాలి? దంచబడాలి, దంచాలి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అనుభవించాలి. అనుభవిస్తేనే అప్పుడు అది ముద్దగా మారి నలిగి ముద్దగా మారిన తరువాత దానిని అప్పుడు ఏమంటాం, దాన్ని మెహందీ. అప్పుడు అది మెహందీగా మారిపోద్ది. అప్పుడు ఆ పెళ్లి కూతురు ఆ చేతుల మీద వేస్తే అందమైన రంగు. గోరింటాకు ఆకుగా ఉంటే ఆ పెళ్లి కూతురికి అందాన్ని తీసుకొచ్చే మెహందీగా మారదు. అది దంచబడాలి. నువ్వు దంచబడాలి. దేవుని ఉద్దేశం నువ్వు ఈ యొక్క ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు దంచబడాలి. నువ్వు దంచబడితేనే ఈ ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. నువ్వు అలాగే ఉంటే ఎండిపోయి వాడిపోతావు. దంచబడాలి. ఆత్మీయులే, మీ అన్నలు, మీ అక్కలు, మీ బావలు, మీ చెల్లెళ్ళు, మీ అక్కలు, మీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులే, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు గుండెల్లో గాయాలు రేపుతాయి. గుండెల్లో గాయాలు రేపుతాయి. దావీదు గుండెల గాయం అన్నదమ్ములు రేపారు. గర్విష్ఠుడురా నువ్వు అన్నారు. భార్య కూడా రేపింది. బెత్తుడు ఒకటి ఎగిరినట్టే కర్త పనికి మాలినోడా అని. ఏం పని, ఏం భక్తిరా ఇది, ఏం భక్తి ఇది? నువ్వు రాజువి, భక్తి ఏంటి? గాయాల. ఇంకా అంటాడు దావీదు, తిడతా ఉంటాడు హిమి వచ్చి, ఎంత బ్యూటిఫుల్ మాట. నా కడుపున పుట్టిన కొడుకే నాకు హాని చేస్తే వీడెవరయ్యా? నా కొడుకే నాకు హాని చేశాడు. ఈ షిమి అంటే నాకేం బాధ ఉంటుంది. దంచబడాలి. అంటాడు కదా, రాత్రికి మంచుకు నేను తడిసిపోయాను, పగలు ఎండకి కాలిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమైంది అంటాడు. ఎవరో తెలుసా? ది గ్రేట్ యాకోబు అంటాడు. ఏం జీవితం జీవించావయ్యా అంటే, రయ్యా రాత్రి మంచుకు తడిసిపోయాను, పగలు ఎండ కాలిపోయాను, నా జీవితంలో నిద్ర నా కంటికి దూరం అయింది, ఇది నా జీవితం. నీకు ఎన్ని సంవత్సరాలు అంటాడు ఫరో? నా బ్రతుకు దినములో దుఃఖ దినములు అధికములు అంటాడు. నేను ఏడ్చిన ఏడుపులు ఎక్కువ. ఆశీర్వదింపబడినవాడు యాకోబు. అయినా నేను ఏడ్చిన ఏడుపులు ఎక్కువ, సంతోషం కన్నా ఏడుపే ఎక్కువ. దంచబడాలి. దేవుని కోసం మనం మారాలంటే కొంతమంది దంచబడతారు,
కొంతమంది నెమ్మదిగా, దేనికి ఎంత దెబ్బ కావాలో అంత దెబ్బ దేవుడికి తెలుసు. అంతే. అదే ఈ అమ్మాయి మార్గం. ఈ అమ్మాయి మార్గం దాచబడాలి. క్రొవ్వొత్తి కాలిపోతూ ఉంటుంది. క్రొవ్వొత్తి అలాగుంటే దానికి ఏమైనా వెలుగు వస్తుందా? వస్తుందా వెలుగు? క్రొవ్వెత్తి అలా ఉందనుకో, చక్కగా క్రొవ్వెత్తి ఎందుకు తయారు చేసుకుంది, షోకేస్ పెట్టుకుంది దానికి. ఒకరోజు వస్తుంది, దాని టైం వచ్చినప్పుడు వెలిగిస్తాం, పగ్గున మంటది, కరిగిపోతుంటుంది, ఖాళీ కరిగిపోతూ ఉంటుంది. కరిగే కొద్దీ వెలుగు ఎక్కువిస్తుంటుంది. హల్లెలూయా. అది కాలిపోవాలి. సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి వెలుగు ఇవ్వాలంటే కాలాలి. అది కాలాలి. కాలితేనే దాంట్లో వెలుగు వస్తుంది. కాలాలి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మన ధ్యానం చేసి ప్రేమిస్తున్నా. మేపు అంటాడు, ఆ తర్వాత అంటాడు చివరిలో, నీకు ఇష్టం కాదు కానీ నీ చేతులు చాపుతావు, నీ కాళ్ళు చాపుతావు, నువ్వు తలకిందులుగా సిలువేయబడుతున్నావు పేతురు అని దేవుడు చెప్తాడు. సిలువ మీద నీ మరణం, నేను సిద్ధమే ప్రభువా. దేవునికి స్తోత్రం. నేను సిద్ధమే ప్రభువా. దావీదులాగా మనం అనగలమా? అయ్యగారు నన్ను అట్టన్నారు ఇట్టన్నారు, నువ్వు పెద్ద ఏమంటారు దాన్ని, నువ్వు పెద్ద సోనియా గాంధీవి, లేకపోతే లండన్ ఇంగ్లాండ్ రాణివి, నువ్వు నేనేమనకూడదు అంటారు. అప్పుడు ఏమనలేదు. అలా విన్నప్పుడు నువ్వు దావీదులాగా అనగలవా? నా సొంత వాళ్ళే నన్ను అనంగా, ఇక బయట వాళ్ళు ఎంత, నిజంగా ఈ బైబిల్లో ఉన్న ఆ భక్తుల చరిత్ర మనం అర్థం చేసుకునే అవగాహన చేసుకోలే కానీ మనం మారిపోతాం. ఇంకా మారాలి. మనం మారలా, అలాగే ఉంటుంది. ఎందుకంటే వినడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకుంటే మనం మారుతాం. వింటే అవి మళ్ళీ ఇక్కడ విన్న తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోతే ఏముండదు. విన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకుంటే రివ్యూ ఈ వాక్యం మనల్ని ఎంతగా మార్చేస్తుందా, మనల్ని రివ్యూ చేసుకున్నప్పుడు. యోబు అంటాడు కదా, క్రష్ మీ ఓ లార్డ్, క్రష్ మీ ఏముంటాడంటే క్రష్ మీ, పిసుకు అంటే చెరకు గడల్ని మనము ఇటు పెడితే క్రష్ అయితే చెరక నీళ్ళు వస్తాయి. అప్పుడు ఎండాకాలం చక్కగా చెరక నీళ్ళు చల్లగా తాగుతా. నీ చేతులతో నన్ను నలుగుకొట్టు ప్రభువా, నలుగుకొట్టు. ఈ అమ్మాయి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు దుఃఖంలో ఈ నెవర్ లీవ్ అస్, ప్రభు నిన్ను విడిచిపెట్టాను. ఒకవేళ నీతో చెప్పకపోవచ్చేమో, నేను నీతో లేనని, బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. నువ్వు దుఃఖంలో వేదంలో కూర్చుని ఉన్నప్పుడు నీకు తెలుసా, ఇది ఇలాగ నన్ను చూడండి. నువ్వు దుఃఖంలో కూర్చోనంట, ప్రభు ఏం చేస్తాను తెలుసా, ఆయన చేయి నీ మీద వేసంటాడు. హల్లెలూయా. ఈ పిక్చర్ని గుర్తు చేసుకుని ఒకసారి ఇలాగే ప్రభు నీ మీద వేస్తాడు, భుజం మీద చెయ్యి. నేనున్నా నీతో. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. హిజ్కియా అంటాడు, హిజ్కియా నీవి కన్నీళ్ళు విడిచట నేను చూశానయ్యా. ఆయన చూడకుండే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఏడవడం నేను చూశాను హిజ్కియా. అరే హిజ్కియా, నువ్వు ఏడవడం నేను చూశాను. నీ ఏడుపు, నీ కన్నీరు నా గుండెలో బద్దలైంది. నువ్వు కన్నీరు విడిచడం నేను చూశాను. యెషయా మళ్ళీ వెళ్ళు, బ్యాక్ వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు. ఇప్పుడే కదా ప్రభువా హిజ్కియా టైం అయిపోయిందని చెప్పా. కావచ్చు, మళ్ళీ ఆయన జీన్స్ని మొత్తం మళ్ళీ నేను రీరైట్ రాస్తున్నాను, కొత్త జీన్స్ ఇంకొకటి రాస్తున్నాను నేను. హిజ్కియా ఏడ్చాడు, హిజ్కియా కన్నీరు విడిచాడు. హిజ్కియా కన్నీరు నా హృదయాన్ని కదిలించింది. హిజ్కియా దగ్గరికి వెళ్ళు, చావు అని చెప్పు, నువ్వు చావు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి హిజ్కియా. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను చెప్పు. విడిచిపెట్టాడు దేవుడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు నాకు ఎవ్వరు లేరు అనుకోబాక, నీ ఏడుపు నీ దేవుడు వింటున్నాడు. ఆయన వింటున్నాడు. నువ్వు ఒంటరిదాన్ని కాదు.
నువ్వు రహస్యంగా ఏడుస్తున్నా. హిజ్కియా ఎట్లా ఏడ్చాడు? రహస్యంగా ఏడ్చాడు. ఎట్లా ఏడ్చాడమ్మా? వింటున్నారా? ఎలా ఏడ్చాడు? రహస్యంగా. ఎంతమంది ఏడ్చాడు రహస్యంగా? ఆడవాళ్ళు, మగవాళ్ళు పబ్లిక్గా ఏడవడం కష్టం అనుకుంటా కదా. మగవాళ్ళకి ఏడ్చే అవకాశం కూడా లేదు పాపం పబ్లిక్గా. మగవాళ్ళు ఎవరన్నా పబ్లిక్ ఏడుసరే ఆడదానిలాగా ఏడవబాకరా అంటారు. అదే ఆడవాళ్ళ హక్కు అయినట్టు. ఎంతమంది మగవాళ్ళు రహస్యంగా, ఎంతమంది స్త్రీలు కూడా రహస్యంగా. నీ కన్నీళ్ళు నీ దేవుడు చూస్తున్నాడు. విడిచిపెట్టాడు ఆయన. నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు, దుఃఖం ముక్కువై ఉన్నప్పుడు, నీ హృదయం దుఃఖంతో ఉన్నప్పుడు, ఏదంతో ఉన్నప్పుడు ఆయనని విడిచిపెట్టాడు. హి కమ్స్ టు యూ. యేసు తానే వారి దగ్గరికి వచ్చి, యేసు తానే నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి నడుస్తాడు ఆయన. నీతో కలిసి కూర్చుంటాడు ఆయన. నిన్ను ఓదారుస్తాడు, బలపరుస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. యాకోబు ఒకసారి యోసేపు అక్కడ ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. మరి ఇక్కడికి రండని వర్తమానం వచ్చినప్పుడు యాకోబు అనుకుంటాడు, ఐగుప్తులకి దేవుడు వెళ్ళొద్దన్నాడు కదా, వెళ్ళొచ్చా లేదా అనుకుంటూ ఉంటే దేవుడు యాకోబుతో ఒక మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, యాకోబుతో ఏమంటాడంటే, ఆదికాండము 46వ అధ్యాయం 2, 3, 4 వచనాలు కానీ చూస్తే, ఆదికాండం 46వ అధ్యాయం 2, 3, 4. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుమని సెలవీయగా. చాలా ఇక్కడ ఏంటో తెలుసా, బ్యూటీ ఏంటో తెలుసా, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. నీతో కూడా వస్తాను. దేవుడు నీతో కూడా వస్తాడు. ఈ మాట నేను తీసుకుంటా. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడైనా బయట మీటింగ్లో ప్రసంగించాలన్నా కానీ వెళ్ళేటప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతా, ప్రభువా నువ్వు నాతో కూడా రావయ్యా, నువ్వు నాతో కూడా రా. దేవుడు నీతో వస్తాడు. మోషే అంటాడు, నీ సన్నిధి నాతో కూడా రానియడలా నేను వెళ్ళను అంటాడు. నీ సన్నిధిని నాతో కూడా పంపు. మీరు కూడా ప్రార్థన మార్చండి. ఒకవేళ ఇలాంటి ప్రార్థన కానీ మీరు చేయకుండా ఉంటే ఇప్పటి నుంచి ఇలాంటి ప్రార్థన చేయడం మీరు అలవాటు చేసుకోండి. ప్రభువా నాతో కూడా రా. ఆయన వస్తాడు, నీతో ఆయన వస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా కార్యం మీద వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏ విషయం మీద వెళ్ళాలన్నా ఆయన నీతో కూడా వస్తాడు. ఆయన నీతో కలిసి నడిచే దేవుడు ఆయన, నీతో కలిసి ప్రయాణించే దేవుడు ఆయన. అబ్రహాం సేవకుడు అబ్రహాంని అడుగుతాడు, అయ్యా ఇస్సాక్ని మరి నువ్వు సంబంధం తీసుకురమ్మన్నావు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే అబ్రహాం అంటాడు, నేను సేవించుతున్న నా దేవుడు తన దూతను నీతో కూడా పంపును. దేవునికి స్తోత్రం. హీ నెవర్ లీవ్ యూ. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీతో ఉన్న దేవుడైనా. మరి ముఖ్యమైన నువ్వు దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు ఆయన నీతో కూడా వస్తాడు, నీతో ఉంటాడు. ఇది ఎలాగుంటుందంటే, యోసేపుని అమ్మేస్తారు. బానిసగా ఉన్నప్పుడు యెహోవా యోసేపుకి తోడుగా ఉన్నాడు. మళ్ళీ చెరసాల ఉన్నప్పుడు యెహోవా యోసేపుకి తోడుగా ఉన్నాడు. ఈ తోడు ఎలాంటిదంటే, తమాషా విషయం చెప్తాను వినండి. నేను అది వరకు మీతో చెప్పే ఉంటా. ఒకసారి మా చిన్నప్పుడు నేను కాలేజీలో నేను అడిగా, చంటి అలిగా నేను కాలేజీలో ఏంటంటే నాకు స్కూటర్ కావాలి, మోటార్ బైక్ కావాలని అడిగితే నేను కొనివని రా అన్నాడు. మా నాన్నకి మరి ఎందుకో భయం వేసింది, ఎందుకో స్కూటర్ నేను కొనివని అన్నాడు. అప్పుడు నేను అలిగా, అంటే ఈ ఆశీర్వాదం ఎలాగుంటుంది మీరు అర్థం చేసుకోండి, దేవుని యొక్క కోపత ఇలాగని కాదు, మీకు అర్థం చేసేదానికి ఈ సంఘటన. సరే నేను సోఫా మీద పడుకున్నా. ఇంకా అన్నం అలిగినప్పుడు అన్నం తినకూడదు, అవునా, భోజనం చేయకూడదు, టిఫిన్ లేదు, భోజనం లేదు. ఉదయం అలిగా సోఫా మీద పడుకునే లేలా. మధ్యాహ్నం వరకు టిఫిన్, మధ్యాహ్నం ఆకలేస్తుంది, సాయంత్రం అవుతుంది, ఏం చేయాలో తోచట్లే. అసలు బ్రతిమలాడలే, పోతే పోయింది. వచ్చింది మా అమ్మ బ్రతిమలాడింది, నాకు వద్దని ఇంకంతే మానేసి.
దేవుడా 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 దేవుడు అనుకుంటా సోఫా చివర్లో చెయ్యి అటు ఇటు అటు ఇటు అంటూ ఉంటే సోఫాకు బొక్క ఉంది. ఆ బొక్కలో పెట్టే చెయ్యి, బొక్కలు సోఫా లోపలికి చెయ్యి వెళ్ళిపోయిన తర్వాత పేపర్లు ఏదో తగులుతున్నాయి. సోఫాలో పేపర్లు ఏంటబ్బా అని ఎట తీస్తే 100 రూపాయల కాగితాలు ఉన్నాయి. అంటే మా అమ్మ సీక్రెట్ ప్లేస్ అది. అంటే మేమందరం మాతో ఏగలేక ఎక్కడ పెట్టినా మా వాళ్ళు కనుక్కుంటున్నారని. చివరికి సోఫా బొక్కలుంటే ఆ బొక్కలు పెట్టి ఎంత తెలియగలిగిందో. నేను కరెక్ట్గా ఎక్కడ అలిగి పడుకొని ఉన్నానో సమృద్ధి కలిగిన చోట నేను అలిగా. చక్కగా రోజు అక్కడ 100 రూపాయలు తీసుకునేది, వెళ్ళిపోయేది. సాయంత్రం వెళ్ళిపోయేది, బిర్యానీ తినేసి వచ్చేది. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళేది, ఫుల్గా టిఫిన్ తినేసి వచ్చేది. 3 రోజులు అలిగా అలాగా. మా అక్క, అమ్మ మీరు 3 రోజుల నుంచి తినకుండా ఉంటే నీరసించిపోవాలి కదా, వీడేంటి రోజు రోజుకి గ్లో వస్తున్నాడు. మా అమ్మకి అర్థమైపోయింది. అర్థమై కమ్ముకుంది, నవ్వుకుంటా ఉంది. తోడు అక్కడ కూడా యెహోవా నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా దేవుని కాపుదల నీతో ఉంటే హీ నెవర్ లీవ్ యూ. ఎంత మంచి దేవుడు అంటే, నీ కన్నీళ్ళు నేను చూశాను నాన్న, నీ కన్నీళ్ళు నేను చూశారా. అమ్మా తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లులు, నీ బిడ్డ ఏడిస్తే నీకు ఎట్లా ఉంటుంది? కళ్ళ నీళ్ళు టప్ 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 రాస్తుంది అనుకో, నీకు ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? ఎందుకు నాన్న ఏడుస్తున్నా, చెప్పరా చెప్పరా, ఏమైందిరా, ఏమైందిరా? సేమ్ మన దేవుడు కూడా అంతే. హల్లెలూయా. మన దేవుడు నీ కన్నీళ్ళు నేను చూశాను నాన్న. మనకు దేవుని దగ్గర నుంచి మనం నిజంగా అద్భుతాలు ఎందుకు రావట్లేదంటే, అద్భుతాలు సంపాదించుకోవడం చేతకాకంతే. ఆయన హృదయం వెన్న లాంటిది, ఆయన హృదయం తండ్రి లాంటి హృదయం. 1,00,000 తల్లుల కన్నా ఇంకా అధికమైన ప్రేమ కనికరం కలిగిన హృదయం కలిగిన తండ్రి మన యేసయ్య. అలాంటి యేసయ్యను నువ్వు ఈజీగా నీ యొక్క బాధతో, నిజమైన నీ యొక్క బాధతో ఆయన దగ్గర నుంచి నువ్వు అద్భుతాలు సంపాదించుకోగలవు. ఆయన కృపను నువ్వు అద్భుతంగా సంపాదించుకోగలవు చాలా ఈజీగా, నిజమైన నీ బాధతో, నిజమైన పశ్చాత్తాపంతో. మనం లేదు అది సంపాదించుకోలేకపోతున్నామంటే ఆ ప్రభువు దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో మొరపెట్టే ఓపిక లేక అంతే. నేను చాలాసార్లు అనుకుంటా, మన బద్ధకమే మన ఇబ్బందుల కారణం. మన బద్ధకమే. వాళ్ళ దగ్గర పోయిన చిన్న విషయం ప్రభు ఎంత కృప కలిగినవాడు తెలుసా. మొన్న ఒక విషయం చెప్తాం. మొన్న రమేష్, మెకానిక్ రమేష్, మన కృప వాళ్ళది వెడ్డింగ్ డే, అవును కదరా, ఫోన్ చేశాడు. నేను ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉన్నా రమేష్, నేను లేను రమేష్ అన్నా. విజయవాడలో ఉన్నా, ప్రేయర్ చేర్చుకుందాం అనుకున్నాను గారు, నేను లేనన్నా. ఇంటికి వచ్చేటప్పటికి అమ్మగారు, రమేష్ వాళ్ళు వచ్చారు, బిర్యానీ ఇచ్చారు, కానుక కూడా ఇచ్చారు, దేవుడి రూమ్లో పెట్టాను. నైట్ అయిపోయింది. నేను సగం తిన్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను, సగం మీరు తినండి, వంట రాలేదు కదా, ఈరోజు బిర్యానీ ఎంజాయ్ చేసాము, వంట చేసుకునే బాధ నాకు తప్పింది అనింది. దేవునికి స్తోత్రం అనుకున్నా. ఉదయాన్నే లేచి నాకు మేడం గారు గుంటూరుకి వెళ్ళారు, నేను కుక్కర్లు అదే పెట్టి వేడి చేసుకొని తిన్నా. కాసేపు పడుకున్న తర్వాత మనస్సాక్షి గద్దిస్తుంది, ప్రేయర్ చేసావా? బిర్యానీ తిన్నావు కానీ ప్రేయర్ చేసావా? ఆగమ్మ, సాయంత్రం చేస్తాగా, ఆగట్లాగా, ఇప్పుడేగా. బిర్యానీ తిన్న తర్వాత ప్రేయర్ చేయాలిగా. సాయంత్రం మర్చిపోయినా. మళ్ళీ రాత్రి బిర్యానీ తిన్నావా? తిన్నా. కానుక కూడా ఉందిగా, ప్రేయర్ చేసావా? అప్పుడు రాత్రికి లేచి, లేదంటే నా నిద్రపో పట్టేటట్లేదు, బిర్యానీ తిన్నావా అని మనస్సాక్షి గద్దిస్తుంది. కానుక కూడా తీసుకున్నాక ఇలాంటి సంఘటనలు మాకు జరుగుతూ ఉంటాయి. ఆ రాత్రి నిజంగా రాత్రి లేచి ప్రార్థన చేసావు, ప్రభువా నాయన నాకు నిద్ర కూడా రానియడం లేదు, నువ్వు ప్రార్థన చేసుకొని పడుకుంటే నెమ్మదించింది. అరే ఒక మనిషిని, నేను దేవుని సేవకుడిని, దేవుడి హృదయం ఎంత గొప్పగా ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని మైపరత్. అబ్రహామా, ఇది చేసి నా హృదయాన్ని కదిలించేసావయ్యా, ఇది చేసి నీ కత్తాపు. దేవుని హృదయాన్ని కదిలించిన వ్యక్తులు అబ్రహాం, పాత నిబంధనలు అబ్రహాం. దేవుని హృదయాన్ని కదిలించేస్తాడు. నీ బిడ్డని ఇస్తావంటే ఇస్తానంటాడు. ఎవరిస్తారు నీ బిడ్డని?
10 మంది బిడ్డలున్నా ఓ బిడ్డని ఇచ్చేయమంటే ఇస్తావా ఏంటి? ఒక్కగానొక బిడ్డ ఇస్తానా? కత్తెత్తేశాడు. నవాబు హృదయం కదిలిపోయింది. అబ్రహాం కొత్త నిబంధనలు ఇంకొక ఆమె యేసయ్య హృదయానికి కదిలిచ్చింది. ఈ పేద విధవరాలు సమస్తాన్ని ఇచ్చింది. పేద విధవరాలు అక్కడ అబ్రహాం కదిలిస్తే కొత్త నిబంధనలో పేద విధవరాలు. దేవుని ప్రేమ అలాంటిది, అంత గొప్పది. ఎప్పుడు నాకు ఈ మాట గుర్తుండిపోయే మాట ఇది. మన స్థితిని, మన ఏ స్థితిలో దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడనేది. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఉందా అదేం మాట? మహా ఎండకు కాలిన అరణ్యములో, నువ్వు మహా ఎండకు కాలిపోయి ఉన్న ఆ అరణ్యములో, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. నువ్వు కాలిపోయి ఉన్నావు, నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు, నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడు, నిన్ను గౌరవించేవాడు ఎవరు లేరు, నిన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి హీనమైన దీనమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించిన వాడని నేను. ఎవరు నిన్ను ప్రేమించలా, వేరొకరు ప్రేమించడానికి నీ దగ్గర ఏ యోగ్యత లేదు. నిజమే, ప్రేమించబడాలన్న ఏదో ఒక యోగ్యత ఉండాలి. ప్రేమించబడాలన్నా నిజమే, ఈ రోజుల్లో ప్రేమించబడాలి అన్నా మన దగ్గర ఏదో ఒకటి ఉంటేనే అవతల వ్యక్తులు ప్రేమిస్తారు. నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర అందచందాలు ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర ఘనత ఉంటే ప్రేమిస్తారు. వాళ్ళకి కావలసింది ఏదో నీ దగ్గర ఉంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఎవరైనా నిన్ను ప్రేమిస్తారు. నీకు కావలసింది అవతల వ్యక్తికి నీ వలన ఏ ప్రయోజనము లేదు అంటే ప్రేమించరు. యువర్ అలోన్. ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద నువ్వు బ్రతకాల్సిన స్థితిలో ఉంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. 100% షూర్ ఇది. అలాంటి స్థితిలో కూడా నీతో స్నేహం చేసే వ్యక్తిని నేను. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని ప్రేమించింది, స్నేహించింది ఎవరంటే యేసు ప్రభు. కుష్ఠరోగిని ప్రేమించింది, స్నేహించింది ఎవరంటే యేసు ప్రభు. భిక్షగాన్ని ప్రేమించింది, స్నేహించింది ఎవరంటే యేసు ప్రభు. సమాధుల మధ్యలో దెయ్యాలు బట్టి ఈ తిరుగులాడుతున్న వ్యక్తిని ప్రేమించింది ఎవరంటే యేసు ప్రభు. సమాజము, ప్రపంచము, కుటుంబము, వ్యక్తులు ప్రతి ఒక్కరూ తిరస్కరించిన రోజుల నిన్ను ప్రేమించేది, స్నేహించేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. జస్ట్ ఒక్కటే చాలు ప్రభుకి. కన్నీళ్లతో, ప్రభువా నీ సాయం నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలని ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట చాలు. కన్నీటితో ఒక్క నిమిషం, ఒక్క క్షణం చేసే ప్రార్థన చాలు. ప్రభు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. అయ్యా 1 కోటి రూపాయలు ఉందేస్తానయ్యా నీ కానుక, నా దగ్గర అది ఉందా ఇదంతా, అవన్నీ మనుషులు కావాలి. అందుకని అంటాడు కదా, యెహోవా ఎవరికి ఆసన్నుడయ్యా అంటే 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనం అంటాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆయన ఎవరికి ఆసన్నుడంట? ది లార్డ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఆయన ది లార్డ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఆయన ఎవరికి దగ్గరగా ఉంటాడంటే విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన దగ్గరగా ఉంటాడంటే. దేవునికి స్తోత్రం. జ్వరంతో పడి ఉంటాడు పిల్లోడు. అప్పుడు ఏం చేస్తాడు? అమ్మ వెళ్ళొద్దమ్మా, రాత్రి నా పక్కనే ఉండి అంటాడు. నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావా? ఉంటాం, అక్కడే ఉంటాం. తల్లులైన వాళ్ళు, తండ్రులైన వాళ్ళు నేను ఉంటారా, నిద్రపో పక్కనే ఉంటా 2 గంటలకి ట్యాబ్లెట్ వేయాలి, 2 గంటలకి ట్యాబ్లెట్ వేయాలి. మధ్యలో మళ్ళీ ఇంకోసారి థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూడాలి. 1 గంటకి అలారం పెట్టుకొని మరి 1 గంటకి టెంపరేచర్, మళ్ళీ అప్పుడు టెంపరేచర్ పెరిగితే మళ్ళీ ట్యాబ్లెట్, సగం ట్యాబ్లెట్, మళ్ళీ 4 గంటలకు మళ్ళీ లేచి మళ్ళీ థర్మామీటర్ పెట్టి మళ్ళీ చూడటం. వదలుతామా? అప్పుడే దగ్గరగా ఉంటా. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకోండి. ఆయన మనస్తత్వాన్ని మనం అర్థం చేసి, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టి నీతో ఒకవేళ మాట్లాడకపోవచ్చు, నేను నీకు దగ్గరగా ఉన్నాను. నో, హీ ఈజ్ విత్ యూ.
గ్యారంటీ 100% ది లార్డ్ ఇస్ విత్ యూ. నీ కన్నీళ్ళన్ని కదిలించి వేస్తాయి. ది లార్డ్ ఇస్ విత్ యూ. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు మరియా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? మరియా ఎందుకు ఏడుస్తున్నా? మరి అక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను పేతురు అడగల, యోహాను అడగల, ఎవరు అడగల, ప్రభుడి మరియా. ఎందుకంటే ప్రభు తప్ప ఇంకెవరు లేరు ఆమెకు. ఆ మగ్దలేనే మరియాకు భర్త లేడు, ఎవరు లేరు ఆమెకు, ఏకాకి. 7 దెయ్యాలు పట్టినావిడ. మామూలుగా యాగలేము, 7 దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా యాగలరా చెప్పండి? అలాంటి ఆవిడ ఒంటరిగా మారిపోయిన ఆవిడ. దేవుడు ఆమె స్వస్థత ఇచ్చాడు. ఎవరు లేరు, ప్రభువుకి తెలుసు. అందుకే ప్రభు వచ్చాడు. మరియా ఎందుకు ఏడుస్తున్నా? మరియా ఎందుకు ఏడుస్తున్నా? సమరయ స్త్రీకి ఎవరు లేరు, ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి మాట్లాడాడు. అమ్మా నేను ఇచ్చి చేవది నీళ్ళు ఇచ్చి తాగుబోడు మరి ఎప్పుడు కూడా తప్పిగా నువ్వు నిజం చెప్పావు తల్లి. ఆమె పిత్తరపోయింది. నన్ను అంత నిజం చెప్పని మెచ్చుకున్నాడు ప్రపంచంలో ఎవడు లేడు. పాపపు స్త్రీ ఎవరు లేరు. పాపపు స్త్రీకి కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తుంటే నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ పాపపు స్త్రీ ఇది యవతియో, కానీ ప్రభు ఎంత స్వీట్ వర్డ్స్ వాడతాడు. వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీ, నిన్నెవరు రాళ్ళతో కొట్టలేదా? రాళ్ళతో నేను కొట్టనమ్మా. అమ్మా అదే గౌరవం, నేను కొట్టనమ్మా. బికాజ్ ఈజ్ అవర్ ఫాదర్. ఒక తండ్రి బిడ్డను ఎలాగైతే చూస్తారు, తప్పు చేసినా అలాగే చూస్తారు. మనం తప్పు చేసినా ఆయన ప్రేమ మాత్రం తరగదు. తప్పు చేసినా ఆయన ప్రేమ మాత్రం తరగదు. మన పశ్చాత్తాపడతాం, ఎదురు చూస్తుంటాడు. ఆయన ప్రేమ మాత్రం తరగదు. వ్యభిచారం మంది పట్టబడ్డ స్త్రీ తప్పు చేసినా ఆ పక్షంగా ఆమెను కాపాడాడు, పైగా ఓదార్చాడు. నేను నిన్ను శిక్షించను, ఇంకెప్పుడు తప్పు చేయొద్దే, వెళ్ళా, నిన్నెవ్వరు లీవ్ నాన్న. మన దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, హీ నోస్ యువర్ కండిషన్. నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఆ అమ్మాయి మార్గంలో దుఃఖంతో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రభు నడిచాడు. వాళ్ళకు వాక్యం చెప్పాడు, వాళ్ళని ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు. ఆ చివరిలో అంటారు, భోజనం చేసేదానికి ప్రభుని బలంతో పెట్టి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ రొట్టె పెరచినప్పుడు వాడి కన్నులు తెరవబడతాయి, ప్రభు అదృశ్యుడు అవుతాడంట. అప్పుడు అంటారు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయం మండుచుండలేదా? క్యాస్ దేవుడు నీ హృదయంతో మాట్లాడతాడు, ఫిజికల్గా కాదు. ఈ రోజున యేసయ్య నీ పక్కన నీ హృదయంతో మాట్లాడుతూ నువ్వు వినగలిగితే యేసయ్య స్వరాన్ని అంటే నీ దుఃఖం, నేను నీతో ఉన్నా, నేను విడువను ఎడబాయినా, నేను నీతో ఉన్నా. ఎంతమంది ఈ రోజున ఈ అమ్మాయి మార్గంలో ఉన్నారు? హృదయంలో దుఃఖంతో వేదనతో దిగులుతో ఎవరైనా ఉన్నారా? ఈ అమ్మాయి మార్గంలో నడుస్తున్నారా? ప్రభు నీతో కలిసి నడుస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు.